ప్రతి ఒక్కరి పూజ గదిలో అక్షంతలు ఉండాలి. ఇంట్లో దేవుని పూజ పూర్తయిన తర్వాత అక్షంతలు దేవుని ఆశీర్వాదంగా భావించి అక్షింతలను తలపై వేసుకొని దేవునికి నమస్కారం చేసుకోవాలి. పూజలో వెలిగించే దీపానికి చాలా శక్తి ఉంటుంది కాబట్టి మీరు వెలిగించే దీపం కుంది మరీ నల్లగా ఉండకూడదు. పూజ గదిలో దీపం వెలిగించే ముందు గణపతికి నమస్కారం చేసుకొని దీపానికి 3 కుంకుమ బొట్లు పెట్టి దీపంలో నూనె పోసి ఒత్తులు వేసి ఆ దీపాన్ని వెలిగించాలి. ఇలా దీపం వెలిగించిన తర్వాత దీపం దగ్గర కొన్ని అక్షతలు వేసి ఒక పుష్పాన్ని సమర్పించి దీపానికి నమస్కారం చేసుకోండి. ఇలా దీపానికి నమస్కారం చేసుకుంటే ముక్కోటి దేవతల ఆశీర్వాదం ఖచ్చితంగా లభిస్తుంది. ఇక పూజలో దేవునికి నైవేద్యం సమర్పించి హారతి కర్పూరం సమర్పించి మీ పూజను ముగించుకోండి. ఇలా పూజ పూర్తయిన తర్వాత తప్పకుండా దేవునికి ప్రదక్షిణలు చేయాలి. 3 లేదా 5 ప్రదక్షిణలు చేసి దేవునికి నమస్కారం చేసుకొని తలపై అక్షంతలు వేసుకోవాలి. ఇలా ప్రదక్షిణ చేస్తేనే మీరు చేసే పూజలకు సరైన పుణ్యం లభిస్తుంది. అలాగే ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత మీ పూజ గది నుండి 5 నిమిషాలు పక్కకు వెళ్ళిపోండి. 5 నిమిషాల తర్వాత పూజ గదిలో ఉన్న నైవేద్యాన్ని తప్పకుండా తినాలి. అప్పుడు మాత్రమే దేవుని అనుగ్రహాన్ని పొందవచ్చు. దేవుడు నైవేద్యాన్ని తినకుండా అలానే పూజ గదిలో వదిలేస్తే దేవునికి కోపం వస్తుంది. మీ పూజకు పుణ్యం కూడా లభించదు.